ఈవినింగ్ అండ్ ప్రైజ్ లార్డ్ అందరికి. దేవుని నామంకి మహిమ కలుగును గాక. నాకు ఇచ్చిన ఈ చిన్న అవకాశాన్ని దేవుని నామ మహిమార్థమై వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. దేవుణ్ణి ఒక పాట ద్వారా ఆరాధిస్తాం. యవనస్తులు 119వ కీర్తన 9వ వచనం నుండి 11వ వచనం వరకు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నేను వెదికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. మనకి దేవుడు కీర్తనకారుడి ద్వారా ఏమని తెలియజేస్తున్నాడు ఈ కీర్తనలో? ఈ కీర్తన మొత్తంలో మనకి హీబ్రూ ఆల్ఫబెట్స్, హీబ్రూ అక్షరాలు ప్రతి ఒక్క గ్రూప్ ఆఫ్ వర్సెస్కి లెక్కింపజేయబడినాయి. ఫస్ట్ 1 నుంచి 8 వర్సెస్ వరకు ఆలెఫ్, అండ్ సెకండ్ ఆల్ఫబెట్ బెత్. 9 నుంచి 9 నుంచి 16 వరకు. అట్లా మనం చూసుకుంటూ వస్తే ఈ ఓల్డ్ చాప్టర్ 22 ఆల్ఫబెట్స్ ఆఫ్ హీబ్రూని ద్వారా రిప్రజెంట్ చేస్తూ రాసింది. ఇక్కడ మనకి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే 9వ వచనం నుండి 11వ వచనం, యవనస్తులు దేని చేత తమ నడతను పరిశుద్ధపరచుకొందురు? ఈ వాక్యంను బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. Other terms in English, how can a youngsters keep their way holy? Keep their way holy, keep their life holy only by his word. కేవలం దేవుని వాక్యము ద్వారా, కేవలం దేవుని వాక్యముని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. అండ్ దాని తర్వాత నా పూర్ణ హృదయముతో నేను వెదకి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవుని ఎదుట మనం పాపము చేయకుండా ఉండాలంటే మనం దేవుని వాక్యమును మన హృదయంలో ఉంచుకొనినే మనము పాపము చేయకుండా జాగ్రత్త పడతాం. ఎస్, మనం మనుషులం, బలహీనతలు ఉంటాయి, టెంప్టేషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. వి సిన్, ఎవ్రీవన్ సిన్. కానీ దేవుడు మనకి ఒక మార్గం ఇచ్చినాడు. టు చూస్ వాట్ ఈస్ గుడ్ అండ్ చూస్ వాట్ ఈస్ బ్యాడ్. ఏది మంచి ఏది చెడు అనేది ఎన్నుకునే అవకాశాన్ని ఇచ్చినాడు, ఆ మార్గాన్ని ఇచ్చినాడు. అది మన బాధ్యత. మనం మంచి దారిలో వెళ్తామా, చెడు దారిలో వెళ్తామా అని. దేవుని వాక్యంని మనం జాగ్రత్తగా మన జీవితాలలో, మనం చేసే పనులలో, డే టు డే రొటీన్లో మనం దేవుని వాక్యంని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్క పనిలో మనం ఎక్కడున్నా, ఫ్యామిలీతో ఉన్నా, ఫ్రెండ్స్తో ఉన్నా, ఈ కాలేజెస్లో ఉన్నా, వర్క్ ప్లేసెస్లో ఉన్నా, చర్చ్లో ఉన్నా, పెద్దోళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, ఓల్డ్ ఏజ్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు, అండ్ అలాగే బీదలతో ఉండేటప్పుడు మనము దేవుని వాక్యంని మన హృదయంలో పెట్టుకుంటే మనం ఆ భయం కలిగి జాగ్రత్తగా ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి సిచ్యువేషన్లో జాగ్రత్తగా ప్రవర్తిస్తాం, జాగ్రత్తగా ముందుకు సాగుతాం. దేవుని నామంకి మహిమ కలుగును గాక. చిన్న పాట ద్వారా పరిశుద్ధుడు అతి శ్రేష్ఠుడు అనే పాట ద్వారా దేవుని నామంకి మహిమ కలుగజేస్తాం.
పరిశుద్ధుడు అతి శ్రేష్ఠుడు సర్వాధికారి వందనం వందనం యేసు నా కొరకే పరమును వీడినది నీవునిగా నీవు పుట్టితివి నరరూపదాసిగా పెరిగితివి నా కొరకే శిలువపై ఎక్కితివి నరరూపదాసిగా పెరిగితివి నా కొరకే శిలువపై ఎక్కితివి శుద్ధుడు అతి శ్రేష్ఠుడు సర్వాధికారి వందనం శుద్ధుడు అతి శ్రేష్ఠుడు Praise God. All glory be to God alone, who is in Trinity.